బాయ్. అబ్బా మా ఊరు వచ్చేసాను. ఏ నా ఇంకో బ్యాగ్ ఇది. అయ్యి బాబాయ్ ఆర్టీసీ బస్సులో మర్చిపోయినా. ఆ బ్యాగ్ లో బంగారం ఉంది, పాస్పోర్ట్ ఉంది. అరే ఆపండ్రా, వెళ్ళిపోయింది బస్సు. ఏం చేయాలి ఇప్పుడు? సర్లే కౌశిక్ని పిలుద్దాం. కౌశిక్ చెప్పు. కౌశిక్ ఆర్టీసీ బస్సులో నా బ్యాగ్ మర్చిపోయాను. బస్సు ఏమో వెళ్ళిపోయింది. ఏం చేయాలో చెప్పు కౌశిక్. టికెట్ ఉందా? ఉంది, ఇదిగో. ఇది మేబీ టీఎస్ఆర్టీసీ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు. ప్రతి టికెట్ మీద డ్రైవర్ ఐడి లేదా కండక్టర్ ఐడి ఉంటుంది. కొన్నిసార్లు అయితే రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద చూసుకున్నట్లయితే కండక్టర్ ఐడి ఉంది, CONDNO అని ఉంది కదా, 411311. ఇది ఆ కండక్టర్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఐడి. దీన్ని రాసి పెట్టుకో. రాసుకున్న తర్వాత టీఎస్ఆర్టీసీ అయితే ఈ నంబర్, ఏపీఎస్ఆర్టీసీ అయితే ఈ నంబర్. ఈ నంబర్స్ కి కాల్ చేయి. కాల్ చేయగానే ఇలా బ్యాగ్ మర్చిపోయా అని చెప్పగానే ఫస్ట్ వాళ్ళు అడిగేది టికెట్ ఉందా. సో టికెట్ ఉంది అని చెప్పగానే కండక్టర్ ఐడి చెప్పమంటారు. ఈ ఐడిని నువ్వు చెప్పగానే వాళ్ళు సిస్టమ్ లో ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ చేయగానే నీకు ఎవరైతే టికెట్ ఇచ్చారో ఆ కండక్టర్ ఫోన్ నంబర్ అక్కడ కనిపిస్తుంది వాళ్ళకి. అదే ఫోన్ నంబర్ ని మనకు చెప్తారనమాట. సో వెంటనే ఆ నంబర్ కి కాల్ చేసి ఇలా మర్చిపోయా ఆపండి అని చెప్తే కొన్నిసార్లు ఒకవేళ దగ్గరలో ఉంటే ఆపుతారు, లేకపోతే బ్యాగ్ ని పక్కన పెట్టి సేఫ్ గా పలానా చోటకి రండి అక్కడికి వస్తే ఇస్తామని చెప్పి సేఫ్ గా పెడతారనమాట. అదే వదిలేసాం అనుకో ఎవరికలు దొబ్బేస్తారు. అట్లీస్ట్ ఫోన్ చేస్తే సేఫ్ గా పెడతారు కదా. సర్లే తీసుకొని ట్రై చేయి. కట్టానువా ఆగి ఇప్పుడు చేస్తున్నా. హలో ఏపీఎస్ఆర్టీసీ ఉంది మేడం, నంబరు 411311 కండక్టర్ ఐడి. పంపండి. వచ్చింది. కండక్టర్ గారు మీ బస్సులో నా బ్యాగ్ మర్చిపోయానండి, కొంచెం ఆపండి వచ్చేస్తున్నాను. పక్కూర్లు ఆపేరా? సరేనండి. బాయ్ కౌశిక్. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్. బాస్ వాలా, బీ ద బాస్.